బాలీవుడ్‌లో కామెడీ, ఎంటర్‌టైనర్ చిత్రాల ఫ్రాంచైజీల్లో 'హౌస్‌ఫుల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'హౌస్‌ఫుల్ 5'. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికొస్తే ఈ సినిమా కథ మొత్తం ఓ లగ్జరీ క్రూజ్ షిప్‌లో సాగుతుంది. బిలియనీర్ అయిన రంజిత్ తో అతని ఆస్తి మొత్తం తన రెండో భార్య కుమారుడు జాలీకి చెందాలని తన విల్లో రాస్తాడు. దీంతో తన మొదటి భార్య కుమారుడు దేవ్‌తో పాటు పలువురు బోర్డు మెంబర్స్ ఈ ఆస్తి కోసం ఎలాంటి ప్లాన్ చేస్తారు. కానీ జాలీ అంటూ క్రూజ్ షిప్‌లోకి వచ్చిన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఎవరు? ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి? క్రూజ్ షిప్‌లో జరిగే హత్యలు ఎవరు చేస్తారు? ఇంతకీ అసలు జాలీ ఎవరు అనేది సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హౌస్‌ఫుల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఓ సినిమాలోని కాస్టింగ్ చూస్తే అర్థమవుతుంది. ఓ భారీ క్రూజ్ షిప్‌లో ఎంతమంది నటీనటులు కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కథ రొటీన్ టెంప్లేట్‌తో తెరకెక్కించిన కామెడీ జోనర్‌తో తెరకెక్కడంతో ఇది ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయింది. ఇక కన్‌ఫ్యూజన్ కామెడీతో ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లిన తీరు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో స్లో పేస్ కొంతవరకు విసిగించినా ఆ తర్వాత కథ ట్రాక్ ఎక్కడంతో ప్రేక్షకులు సినిమాలో లీనమవుతారు. అయితే పాత్రల పరిచయాలు మొదలుకొని కామెడీ సీన్స్, కథలోని ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. అటు సెకండ్ హాఫ్‌లో సస్పెన్స్, కామెడీ సినిమా మొత్తం క్యారీ అవ్వడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే బిగ్ సర్ప్రైజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతమంది నటీనటులు నటించిన సినిమా అయినప్పటికీ వారి పాత్రలను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ఇక మైనస్ విషయానికొస్తే ఇలాంటి రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఈ సినిమాలో అది మనకు మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని స్లో పేస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి. అయితే తరచుగా వచ్చే కామెడీ సీన్స్ వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఇక ఈ సినిమాలో ఇంతమంది నటీనటులు ఉండడం బాగున్నా వారి పాత్రల డిజైన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చాలా మంది ఆర్టిస్టులను వేస్ట్ చేసేలా అనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తుంది. సంగీతం పరంగా సాంగ్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. కానీ వాటి టైమింగ్ తేడా కొట్టింది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికొస్తే దర్శకుడు తరుణ్ మస్కాని ఈ చిత్రాన్ని ఇంతమంది క్యాస్టింగ్‌ను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. కానీ ఆయన అవుట్‌పుట్‌పై మరికొంత ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్‌గా ఉండేది. సాజిద్ నడియాడ్వాలా స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సి ఉంది. ఇక ఎడిటింగ్ పనితనం చాలా సీన్స్‌లో మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. సంగీతం పరంగా కొన్ని సాంగ్స్ ఆకట్టుకుంటాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే 'హౌస్‌ఫుల్ 5' మూవీ ఓ రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. భారీ కాస్టింగ్, ఆకట్టుకునే ట్విస్టులు, సర్ప్రైజింగ్ కెమియోలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. రొటీన్ కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ట్రై చేయొచ్చు.